ఉందని చెప్తున్న సింగరేణి అధికారులారా, కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలారా, అంత మంచిగానే ఉంటే సింగరేణిలో స్కాములు జరగకపోతే, సింగరేణిలో 40 లక్షల టన్నుల బొగ్గు మాయం కాకపోతే, సింగరేణిలో మీరు పట్టాలు ఇచ్చే ఉంటే, మీరు ఉద్యోగాలు ఇచ్చే ఉంటే, వాళ్ళ చెంచలు కూడా జైలు సాక్షిగా నేను సవాల్ చేస్తా ఉన్నా. సింగరేణి పరిధిలోని బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి సత్తుపల్లి దాకా, బెల్లంపల్లి, చెన్నూరు, మంచిర్యాల, రామగుండం, మంతిని, భూపాలపల్లి, ఇల్లందు, మనుగూరు, సత్తుపల్లి ఎమ్మెల్యేల చేత, కాంగ్రెస్ ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించండి. అదేవిధంగా కొత్తగూడెం మీ మిత్రపక్షం సిపిఐ అంత మంచిగుంటే ఆయనతో కూడా రాజీనామా చేయించండి. సింగరేణి కోల్బెల్ట్ ఏరియాలో ఉప ఎన్నికలు తీసుకురండి. అప్పుడు ప్రజలు, సింగరేణి కార్మికులు అక్కడ ఏం జరుగుతుందో ఓట్ల ద్వారా చూపిస్తారు. ఇవాళ రేవంత్ రెడ్డి నేను డిమాండ్ చేస్తా ఉన్నా, సింగరేణిలో అంతా సవ్యంగా ఉంటే నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, చెంచల్గూడ జైలు దగ్గర నుంచి కోల్బెల్ట్ ఏరియాలో ఉన్నటువంటి మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల చేత తమ్ముండి రాజీనామా పెట్టి ఎన్నికలు ఎదుర్కొందాం. ప్రజల్ని తేల్చనిద్దాం ఏం జరుగుతుందో. ఒకవేళ అంతమంది ఎమ్మెల్యేలు రాజీనామా పెట్టడం నీకు ఇష్టం లేకపోతే, గనుల శాఖ మంత్రి అయిన వివేక్ చెన్నూరు ఎమ్మెల్యే కదా, ఆయన చెన్నూరు అసెంబ్లీకి ఉప ఎన్నిక తీసుకురండి. సింగరేణి కార్మికులు ఏం కోరుకుంటున్నారు, మీరు చెప్తున్నది నమ్ముతున్నారా, మీ ప్రభుత్వం పట్ల ఆగ్రహించున్నారా, దాన్ని బట్టి అర్థమైందని చెప్పి నేను రేవంత్ రెడ్డికి తెలియజేస్తా ఉన్నా. వాళ్ళు ఒకటే మాట, రాష్ట్ర ప్రజల్ని నేను ఆలోచించమని కోరుతా ఉన్నా. రాష్ట్ర ప్రజల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా. ఇవాళ రాష్ట్రంలో ఏ వర్గం సంతోషంగా లేదు. కేవలం రేవంత్ రెడ్డి భజన బృందం, రేవంత్ రెడ్డి బంధువర్గం, రేవంత్ రెడ్డి మిత్ర బృందం తప్ప రాష్ట్రంలో ఏ వర్గం సంతోషంగా లేదు. ఇది విషయం అండి. సింగరేణిలో కుంభకోణాలు జరిగాయి. 40 లక్షల టన్నులంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు, ఎన్ని లక్షల కోట్ల విలువైనటువంటి బొగ్గు అదృశ్యమైపోయాయి. మరి భూగర్భంలో కలిసిపోయాయా, ఆవిరైపోయాయా, గాలికి అయిపోయాయా, మరి వరద కొట్టుకుపోయాయా, లెక్కలు తెలాల్సిన అవసరం ఉంది. ఈ ప్రశ్న అడిగారు సుమన్. నిరసన తెలియజేయండి. లక్షల కోట్ల రూపాయలు మాయమైపోతే, కుంభకోణం జరిగిపోతే, కేంద్రంలోని మంత్రులు, కేంద్రంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు, కేంద్రంలో ఉన్న రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర స్థాయి నాయకులు అందరూ కలిసి అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ, అంటే అక్కడ అధికార పార్టీ, అక్కడ కేంద్రానికి ప్రతిపక్ష పార్టీ అయినటువంటి రేవంత్ రెడ్డి ఇద్దరు కలిపి చేసినటువంటి కుంభకోణం అని అర్థమైపోతూ ఉంది. పెద్దల ఆశీస్సు లేకపోతే రాష్ట్ర స్థాయిలో అంత పెద్ద కుంభకోణం జరగదు. దీని వెనక చాలా కోట్ల రూపాయల కుంభకోణం దాగుంది. చాలామంది బడేబాయిలు, చోటాబాయిలు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి తెలంగాణ కొంగు బంగారమైనటువంటి, నల్ల బంగారమైనటువంటి, అంటే 100 సంవత్సరాల నుంచి తెలంగాణ ఆస్తి, ఆత్మ నడిగర్భంలో దావానా లాంటి అగ్నిని దాచుకుని నల్ల బొగ్గును తయారు చేసింది తెలంగాణ గర్భం. అట్లాంటి తెలంగాణ గర్భం, తెలంగాణ బంగారం, నల్ల బంగారం, ఇది తెలంగాణ ఆస్తి. ఇది దీన్ని దోచుకోవడానికి దొంగలంతా ఒకటయ్యారు. దాన్ని ప్రశ్నిద్దాం. వాళ్ళు మనం ప్రశ్నిస్తుంటే వనకట్లేరు, వెనకట్లేరు. కాస్త మనం ఎవేడ్ ఆఫ్ లాకి వెళ్దామని చెప్పేసి తను సుమన్ వ్యాఖ్యలు చేస్తే, ఎవేడ్ ఆఫ్ లా కాబట్టి కేసు అయింది, కేసు కావాల్సింది. అలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉంటే బాగుండే, అలాంటి పరిణామాలు ఎలా తీసుకురావాలనేటువంటి చట్టబద్ధమైన వ్యాఖ్యలు చేసి ఉంటే బాగుండే. కానీ కడుపులో ఆవేదన ఉంది, మాకు బాధ ఉంది కాబట్టి ఆ ఉక్రోషంలో నుంచి, ఆ ఆవేదన నుంచి అలాంటి పదాలు వచ్చాయి. అట్లా చూడాల్సిన అంశాన్ని, దాన్ని చట్టపరంగా దాన్ని శిక్షించవచ్చేమో, కేసు పెట్టవచ్చేమో. ఈ కేసు, వాదన, వ్యాఖ్యలు విషయం పక్కన పెడితే దాంట్లో ఉన్న అర్థతను కూడా అర్థం చేసుకోవాలి, ఆవేదన అర్థం చేసుకోవాలి. తెలంగాణ హక్కులను, తెలంగాణ ప్రయోజనాల్ని, తెలంగాణ ఆస్తులని ఈ విధంగా లక్షల కోట్ల రూపాయలు మూడో కంటికి తెలవకుండా కుంభకోణాలు చేసి మాయం చేస్తుంటే ప్రశ్నించకుండా ఎలా ఆకుంటారు? ప్రశ్నించినందుకు జైల్లో వేశారు. ఇక ఇప్పుడు ఆ కుంభకోణం, మీరు సింగరేణి కార్మికులకు సంక్షేమం కోసం పనిచేసి ఉంటే, సింగరేణి కార్మికులకు జీతాలు, వెలుగు, వాళ్ళ సంక్షేమం చేసి ఉంటే, దమ్ముంటే మీరు రాజీనామా చేయండి. సింగరేణి కోల్డ్ బెల్ట్ ఉన్నటువంటి నియోజకవర్గాలు ఉన్నటువంటి 10 నియోజకవర్గాల పేరు చెప్పారు కదా, చెన్నూరు నుంచి మొదలు పెడితే అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలని రాజీనామా చేయండి దమ్ముంటే. మరి ఈ దమ్ముకు సవాలు స్వీకరించేటువంటి దమ్ము ఉందా గాంధీ భవన్కి అనేది ఇక్కడ ప్రశ్న.
వీళ్ళు ఏ విధంగా పారిపోయారో చూసాం. తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ కాంగ్రెస్ నాయకులు ఎంతమంది దొంగచాటు వ్యవహారాలు చేశారు, ఎంతమంది డబుల్ గేమ్లు ఆడారు, ఎంతమంది తెలంగాణ భవన్ వైపు తెలంగాణ వైపు కాకుండా ఎల్లో భవన్ వైపు అడుగులడి వాళ్ళ ఆశీస్సుల కోసం వాళ్ళు సూచనలకు పనిచేసేటువంటి దుర్మార్గులు ఈ గాంధీ భవన్ ఎమ్మెల్యేలు. రాజీనామా చేయమంటే పారిపోవడం, రాజీనామా చేస్తారని ప్రెస్ మీట్లకే పరిమితం అవ్వడం, తెర వెనక రాజకీయాలు చేయడం, ఉత్తుత్తి రాజీనామా చేసినటువంటి విధానం ఎన్నో చూశాం. తప్పని పరిస్థితులు తెలంగాణ ప్రకటన వెనక్కి వెళ్ళిన తర్వాత ఆంధ్రులంతా ఒకటైన తర్వాత సిగ్గు శరం చచ్చి జనం నోట్లో ఊస్తారన్న భయంతో వీళ్ళు మళ్ళీ ఏకమై రాజీనామాకు అప్పుడు సిద్ధమయ్యారే కానీ అంతకుముందు ఎవరు మనస్ఫూర్తిగా చేసిన వాళ్ళని ఏళ్ల మీద లెక్క పెట్టవచ్చు. 1, 2 తప్పించి ఎవరు లేరు. అంతా దొంగ నాటకాలైనటువంటి కాంగ్రెస్లు తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించినటువంటి తెలంగాణ అసలు 2 సమీకరణ అంటే హైదరాబాద్ స్టేషన్ కలిపిన ద్రోహం ఎవరు చేశారంటే కాంగ్రెసే. కలిపిన తర్వాత అన్యాయం చేసింది ఎవరంటే కాంగ్రెసే. కలిపి విభజన చేసినప్పుడు కూడా నాటకాల అన్యాయం చేసింది అంటే కాంగ్రెసే. ఎప్పుడు కూడా తెలంగాణకు కాంగ్రెస్ ద్రోహిగానే ఉంటుంది. అట్లాంటి ద్రోహుల పార్టీ తెలంగాణ ప్రయోజనాలు కాపాడతారనుకోవడం తెలంగాణ ప్రజల అమాయకత్వం. అది మీరు చెప్పుడు మాటలకు కళ్ళబొర్రి కబుర్లకు మాటలకు నమ్మి పచ్చని కాపురంలో నిప్పులు పోసుకుంటే ఇప్పుడు ఏమైంది? మన లక్షల కోట్ల రూపాయల ఆస్తి ఆవిరైపోయింది. తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు పెట్టిపోతున్నాయి. రేపో మాపో రైతులకు కరెంటుకు మీటర్లు పెడతారు. నీకు ట్యాక్సులు కట్టాల్సింది అన్నిటికీ. నీళ్ళు ఎట్లాగూ నీకు రావట్లేవు. నీళ్ళ దోపిడీ నేను చూశాం కదా. 3 రాష్ట్ర ముఖ్యమంత్రులు కలిసి మీటింగ్ పెట్టుకొని రాష్ట్ర ఎజెండాలు పెట్టుకొని రేవంత్ రెడ్డి బలహీనతలను, అవసరాలను, అసహాయతను అర్థం పెట్టుకొని ఏ విధంగా తెలంగాణ నీళ్లను దోపిడీకి కుట్ర చేస్తున్నారో స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇట్లా అంటే మీరేసినటువంటి ఒక ఓటు, మీరేసినటువంటి ఒక అపోహ, మీరు చేసినటువంటి ఒక తెలివితొక్క నిర్ణయం వల్ల తెలంగాణ సమాజం 4 కోట్ల మంది నష్టపోతున్న విధానం మనం చూస్తున్నాం. అందుకే తెలంగాణ ప్రయోజనాలు కుప్పగూలిపోతున్నాయి. తెలంగాణ మళ్ళీ ఆంధ్రీకరించబడుతుంది. తెలంగాణ ఆంధ్రలో కలుపుతారని భయాందోళన వస్తున్నాయి. తెలంగాణ అస్తిత్వం మీద ప్రమాదం ఏర్పడింది. అందుకే తెలంగాణకు మళ్ళీ వాదన ఉంది. తెలంగాణ ప్రయోజనం కాపాడటానికి దానికి రిప్రజెంటివ్ బీఆర్ఎస్ ఎప్పుడు ఉంటుంది? సుమన్ గారు చెప్తున్న వాక్యాలకు రాజీనామా సవాళ్ళకు అర్థం అదే. ఆనాడు తెలంగాణ ఏర్పాటు మొదలుకొనించి తెలంగాణ ఉద్యమ ప్రారంభం కానించి మలిదశ ఉద్యమం, మహారోజు వీరన్న బెల్లిల తక్కువ దగాబడుతున్న తెలంగాణ వేదికల నుంచి తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ ఉద్యమ పార్టీ వరకు ఒక తొలి అడుగులు వేసినటువంటి తెలంగాణ మలి ఉద్యమం, ఆ తర్వాత టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత ఎట్లా వేగవంతమైందో తెలంగాణ ఏర్పడని తప్పని పరిస్థితులను క్రియేట్ చేసినటువంటి కేసీఆర్ ఉద్యమ స్ఫూర్తిలో రకరకాల ఎత్తుగడలు సమస్త పార్టీలు భారతదేశంలో చిన్న చితకా పార్టీలో ఎన్ని ఎమ్మెల్యేలు ఉంటే, ఎంత ఎంపీలు ఉంటే, ఎక్కడ మణగన ఉంటే ప్రతి పార్టీ అంటే సుమారు ఒక 60-70 పార్టీల ఏకీకరణ సూత్రాన్ని తీసుకొచ్చి ప్రభుత్వాలను మెడంచి రాజీనామా పర్వాలని, ఉద్యమాలని, వంట వార్పు అన్నీ కూడా అహింసా పద్ధతిలోనే రాజ్యాంగబద్ధంగానే ఉద్యమాన్ని క్రియేట్ చేసినటువంటి ఘనత టీఆర్ఎస్ పార్టీకి. ఎక్కడి తెలంగాణ ఉద్యమం, తెలంగాణ వాదం చచ్చిపోయింది, కేసీఆర్ అమ్ముడిపోయాడు, టీఆర్ఎస్ పార్టీలో పనితీరు బాగాలేదన్నప్పుడల్లా సవాళ్ళు విసిరి అయితే చూడండి తెలంగాణ వాదం ఉందా లేదంటూ సవాల్ విడిచి రాజీనామా పత్రం మఖాల మీద కొట్టేస్తే తప్పని పరిస్థితులు రాజీనామాని యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తే ఎన్నికలకితే ప్రతిసారి తెలంగాణ విజయడాంక మోగింది. ఆ గెలుపు వెనక తెలంగాణ వాదం గెలిచింది. అప్పుడు పాలకులు గుండెల్లో డైనమైట్లు వెళ్ళాయి. మనం ఎన్ని చేసినా కూడా తెలంగాణ వాదం లేదనుకుంటున్నాం, కానీ తెలంగాణ వాదం ఎప్పటికీ మొలకెడుతూనే ఉంది. కాబట్టి తెలంగాణకు ఖచ్చితంగా ఏర్పాటుకు ఆవశ్యకత ఏర్పడిందని పాలకుల ఆలోచనలో నిర్ణయానికి రావడానికి ఈ రాజీనామాలు అనేది ఒక అస్త్రంగా వాడుకున్నాడు కేసీఆర్ గారు. తన మొదటి రాజీనామా అంటే టీడీపీ పార్టీలో ఎమ్మెల్యేగా ఉండి ఆత్మగౌరవాన్ని చంపుకోలేక కొనసాగలేక తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టాల ఉద్దేశంతో తృణప్రాణయంగా వాళ్ళేమీ బర్తరఫ్ చేయలేదు, సస్పెండ్ చేయలేదు, రాజీనామా అడగలేదు. ముఖం మీద 3 రాజీనామాలు వేసేసి పార్టీ స్థాపించి ప్రజల్లోకి వెళ్ళి ఉద్యమ నేపథ్యాన్ని, ఉద్యమ అవసరాన్ని, ఉద్యమ ఆవశ్యకతను సిద్ధాంతపరంగా ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ సబ్బండ వర్గాలని, సబ్బండ కులాలని, ప్రతి ఆడ మగ చిన్న చితక పెద్ద పేద రైతు కుటుంబం అందరినీ కూడా సమస్త కుటుంబం కులవృత్తులన్నీ కూడా
ఏకీకరణ చేసి వంట వార్పులు సకల జన సమ్మె ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు చేసి తెలంగాణ ఇచ్చాడు. కేసీఆర్ రాజీనామాల పర్వం ఒకసారి చూద్దాం. తెలంగాణ మలిదశ ఉద్యమ సమ్మెలో చంద్రశేఖరరావు కేసీఆర్ తన ప్రజాప్రతినిధి పదవులకు 3 సార్లు రాజీనామా అస్త్రం ప్రయోగించారు. కేవలం కేసీఆర్ మాత్రమే ప్రయోగించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు తెలంగాణ సెంటిమెంట్ను బలంగా చాటేందుకు ఆయన వ్యూహాన్ని అమలు చేశారు. ఆయన చేసిన 3 కీలక రాజీనామాల వివరాలు: 2001 ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ పదవికి ప్రత్యేక తెలంగాణ ఏకైక ఎజెండాగా పోరాడేందుకు అప్పటి తెలుగుదేశం పార్టీ టీడీపీకి తన సిద్దిపేట ఎమ్మెల్యే పదవికి, అలాగే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేశారు. అనంతరం ఏప్రిల్ 2001లో ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించారు. 2006 యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు జాప్యం చేస్తుండగా కాంగ్రెస్ నాయకుల సవాలు నిరసనగా అప్పటి కార్మిక శాఖ మంత్రి పదవితో పాటు తన కరీంనగర్ లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికలో భారీ మెజారిటీ సాధించి విజయం సాధించాడు. అంటే అప్పుడు ఇలాగే ఏదైతే ఇలాగే మన బల్క సుమన్ గారు ఇచ్చిన టాస్క్ మాదిరిగానే రాజీనామా సవాలు మాదిరిగానే అప్పుడు కాంగ్రెస్ ఎంపీ రాజీనామా కోరడం, సవాలు విసిరితే ఇక పట్టు రాజీనామా అంటే ముఖం మీద కొట్టినటువంటి పైన. ఆ తర్వాత కూడా మళ్ళీ ఇప్పుడు 2008లో కరీంనగర్ ఎంపీ పదవికి రెండవసారి ప్రణబ్ ముఖర్జీ కమిటీ నివేదిక ఆలస్యం కావడం, కేంద్ర వైఖరికి నిరసనగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంపీలతో పాటు కేసీఆర్ కూడా మరోసారి తన కరీంనగర్ లోకసభ స్థానానికి రాజీనామా చేశారు. 2008 ఉప ఎన్నికలో కూడా ఆయన మళ్ళీ ఘన విజయం సాధించారు. 2008లో కాస్త ఎమ్మెల్యేలు అప్పటి వైఎస్ రాజశేఖర రెడ్డి లీలల వల్ల కొంచెం అనుకునేటువంటి గెలుపు సాధించలే, కానీ అప్పటికి తెలంగాణ వాదమే గెలిచింది. అదే విషయం. దాంతోపాటు ఇంకా ఎమ్మెల్యేలు చేసినటువంటిది మార్చి 8వ తారీఖున 4 ఎంపీలు 16 మంది ఎమ్మెల్యేలు చేశారు. డిసెంబర్ 29న 140 మంది దాకా రాయలసీమలు చేస్తే అది యాక్సెప్ట్ చేయలేదు. ఫిబ్రవరి 10న 12 మంది ఎమ్మెల్యేలు, 10 మంది పిఆర్ఎస్, ఒక బీజేపీ, ఒక టీడీపీ చేస్తే ఇవి రాజీనామాలను ఆమోదించడం జరిగింది. మళ్ళీ ఇవి ఉప ఎన్నికలు జరిగాయి. జూలై 4న 6వ తారీఖు 81 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ కలిపి 13 మంది ఎంపీలు, లోక్సభ కలిపి రాజ్యసభ ఎంపీ 12 మంది, 2020 మంది ఎమ్మెల్సీలు. ఇదంతా కూడా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని తగిలించడానికి, ఉద్యమ తీరును తెలియజేయడానికి రాజీనామాల పర్వాన్ని ఇట్లా తెలంగాణ ఉద్యమ తీవ్రత తగ్గిందని చెప్పిన అపోహలు సృష్టించినప్పుడు కేసీఆర్ పని అయిపోయింది, టీఆర్ఎస్ పని అయిపోయింది, తెలంగాణ ఉద్యమం లేదు అని చెప్పిన ప్రతి సందర్భంలోనూ తెలంగాణ ప్రయోజనాల కోసం, తెలంగాణ హక్కుల కోసం తెలంగాణ సమాజం ఎప్పటికి కూడా ముందుకొస్తుంది. అప్పుడు ఎవరు దానికి రిప్రజెంటివ్ అంటే తెలంగాణ హక్కులను కాపాడటానికి, తెలంగాణ ఇంటిని కాపాడటానికి ఎవరున్నారు అంటే బీఆర్ఎస్ పార్టీ అంటూ ప్రజల మద్దతు తెలియజేసినటువంటి చాలా సందర్భాలు చరిత్ర సాక్ష్యాలుగా ఉన్నాయి. ఇగో మళ్ళీ ఇప్పుడు అదే సందర్భం వచ్చింది. ఆ సందర్భం ఏమిటంటే తెలంగాణ హక్కులు, తెలంగాణ అటువంటి బొగ్గు గనులను దోచుకుపోతున్నటువంటి విధానానికి మళ్ళీ తెలంగాణ హక్కులను కాపాడటానికి దమ్ముంటే రాజీనామాలు చేయండి అంటూ బీఆర్ఎస్ పార్టీ రాజకీయ ఎత్తుగడను మళ్ళీ ప్రదర్శిస్తుందా అనే అనుమానం యాజ్ ఏ విశ్లేషకుడు కనుక అనిపిస్తూ ఉంది. ఇది నిజంగా ఖచ్చితంగా రైట్ టైము, కరెక్ట్ టైంకు బల్క సుమన్ గారు మంచి ఎత్తుగడ వేశారు. మరి బల్క సుమన్ తోటి బీఆర్ఎస్ పార్టీ చేయించిందని నేను అనుకుంటున్నాను. ఎవరైతే నికృష్టులు, ఎవరైతే దౌర్భాగ్యులు, భావజాలకులు, సంకుచిత మెదడు ఉన్నట్టు మరుగుజ్జ నాయకులు విచిత్రమైన వాదన తీసుకొస్తూ ఉన్నారు. అది ఏమిటంటే ఇంకెక్కడి తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకా తెలంగాణ పదం ఎందుకనేటువంటి దుర్మార్గులు ఉన్నారు, ప్రజానాయకులు ఉన్నారు, ప్రజాప్రతినిధులు ఉన్నారు. వాళ్ళకి ఇదే వేదిక మీద, ఈ తెలంగాణ గడ్డ మీద, ఈ హైదరాబాద్ నడిబొడ్డు మీద నుండి నేను సవాలు విసురుతా ఉన్నాను, కనువిప్పు కల్పించే మాట చెప్తాను. వాళ్ళకు ఆలకించండి ఒకసారి. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది భారతదేశం స్వతంత్రం వచ్చి కూడా 80 ఏళ్ళ దాకా అవుతున్నప్పుడు మన దేశం మా భారతదేశం అని అనకుండా ఉంటారా? అనకూడదా? అనడం తప్పవుతుందా? కాదు కదా. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు, బ్రిటిష్ స్వాతంత్ర ఉద్యమం అయిపోయింది, పాకిస్తాన్ విభజించేశాం, పాకిస్తాన్తో పాటు బంగ్లాదేశ్ కూడా విభజించేశాం. మనకుంది కదా మన దేశం. ఇంకా భారతదేశం అనే పదం ఎందుకు వాడతాం, భారతదేశం అని ఎందుకు మాట్లాడతాం అంటే మీకు మనుషులా, మీరు కడుపుకు అన్నం ఆహారం తింటారా అని మెడకాయ వంచి తల ఉంచి 4 పీక్తారు దేశభక్తులంతా, ప్రజలంతా కూడా.
మరి అలాగే తెలంగాణ వచ్చి తెలంగాణ ఏర్పడి తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత తెలంగాణ హక్కుల గురించో తెలంగాణ పదం గురించో మాట్లాడితే తప్పెట్లా అవుతుంది, నేరం ఎట్లా అవుతుంది అనేది కూడా ప్రశ్నించండి. అలా అన్నామండి 4 మెట్టకాయలు వేయండి, అవసరం తప్పేం లేదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ పదం అనకూడదా? మీరు ఎక్కడ చదువుకున్నారు, ఏ దేశంలో చదువుకున్నారు, మీరు రోజు తినేది ఆహారమేనా అనేది నా ప్రశ్న, సూటి ప్రశ్న. తెలంగాణ వస్తే తెలంగాణ గురించి మాట్లాడకూడదా? తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రయోజనాల గురించి మాట్లాడకూడదా? ఇంకెక్కడే తెలంగాణను అజ్ఞానంగా, అవివేకంగా, మూర్ఖంగా మాట్లాడేటువంటి నాయకులారా, ప్రజల సోషల్ మీడియా ట్రోలర్స్లారా, ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోండి. భారతదేశం స్వతంత్రం వచ్చినాక భారత మా దేశం అని అనకూడదని అంటారా ఎవడన్నా? మరి అక్కడ లేని సూత్రం ఇక్కడ ఎందుకు వచ్చింది? కేవలం స్వార్థ రాజకీయాలకు. అందుకే ఆ రోజు కాళోజీ చెప్పాడు ఏమని, ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే ప్రాంతం ఐటి దాకా తరమండి, ప్రాంతం వాడు ద్రోహం చేస్తే పాత్ర వేయండి అని చెప్పారు. ఆ పాత్ర వేసే సమయం వచ్చింది. ఆ పాత్రే బల్క సుమన్ గారు చెప్తున్నటువంటి సమయం. ఏమిటది? దమ్ముంటే ఎన్నికలకు వెళ్దాం, మీ ప్రతాపమో మా ప్రతాపమో చూసుకుందాం అంటున్నారు. మరి ఈ సవాలు స్వీకరించడానికి గాంధీ భవన్ సిద్ధంగా ఉందా అంటే అనుమానాలు. ఎందుకంటే తెలిసింది కదా, కొడంగల్లో నేను నడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నటువంటి వీరుడు ధీరుడు ఆ తర్వాత ఏ విధంగా బీరాలు పలికాడో మనం చూశాం కదా. అలా తప్పించుకుంటారు. సరే, రాజకీయ నాయకుల్లో ఇవన్నీ సవాళ్ళు ప్రతి సవాళ్ళు కామన్ అయినప్పటికీ ప్రజల వాదం ఎటువైపు ఉందనేది ఒక డిసైడెడ్ క్లారిటీ, ఒక డిసిజన్ అయితే వస్తుంది కదా. మరి వేచి చూద్దాం ఈ గోల్డ్ బెల్ట్ ఎన్నికలు జరుగుతాయా లేదా అనేది. జరగకుంటే ఏం జరుగుతుందో కూడా దానికి పర్యవసానాలు కూడా ఎదురు చూద్దాం.